తాజా అంశాన్ని చూస్తున్నాం. వైఎస్ఆర్ జిల్లాలోని వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లు, కో కన్వీనర్లకు పోలీసులు 41A నోటీసులు ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లకు నోటీసుల వివరాలేంటి? పవిత్ర, వైఎస్ఆర్ జిల్లాకు చెందినటువంటి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన చర్యలు చేపట్టేందుకు పోలీసు యంత్రాంగం రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే ఈ కేసులో ఈ నెల 8వ తారీఖున పులివెందుల పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసులో వర్ర రవీందర్ రెడ్డి, సజ్జల భార్గవి, అర్జున్ రెడ్డి పైన ఐటీ యాక్ట్, బిఎన్ఎస్ యాక్ట్, అదేవిధంగా అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే A1 గా ఉన్నటువంటి వర్ర రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కూడా రిమాండ్ కు తరలించారు. అయితే అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు ఆ వర్ర రవీందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఫేస్బుక్ ఖాతాలు, దాదాపు 43 పేజీల ఫేస్బుక్ ఖాతాలను కూడా పోలీసులు సీజ్ చేశారు. వాటన్నిటిని వివరాలను సేకరిస్తున్న సమయంలో వర్ర రవీందర్ రెడ్డిని వాంగ్మూలం కూడా పోలీసులు తీసుకున్నారు. ఆ వాంగ్మూలం మేరకు జిల్లా వ్యాప్తంగా ఎవరైతే వైసీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్లు, కో కన్వీనర్లు, అదేవిధంగా అసెంబ్లీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పోలీసులు ప్రశ్నించేందుకు వాళ్ళకి 41A నోటీసులు కూడా జారీ చేశారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతుంది. తెల్లవారుజామునే పులివెందులకు చెందినటువంటి వైసీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ వివేకానంద రెడ్డికి నోటీసులు అందజేశారు. ఆయన ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంటి తలుపుకి నోటీసు అంటించవచ్చారు. అదేవిధంగా కడపకు చెందిన చెన్నారెడ్డి సునీత, తిరుపూడి నిశాంత్, వరకుమార్లు ఈ ముగ్గురు కూడా జిల్లా కో కన్వీనర్లుగా పనిచేస్తున్నారు. వివేకానంద రెడ్డి జిల్లా కన్వీనర్ అయితే ఈ వర్ర రవీందర్ రెడ్డి, చెన్నారెడ్డి సునీత, తిరుపూడి నిశాంత్, వరకుమార్ ఈ నలుగురు కూడా జిల్లా కో కన్వీనర్లుగా ఉన్నారు. అయితే ఇప్పటికే వర్ర రవీందర్ రెడ్డి కో కన్వీనర్ గా ఉన్న వ్యక్తి అరెస్ట్ చేయడంతో మిగిలిన ముగ్గురిని కూడా విచారించేందుకు పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. వారు కూడా అందుబాటులో పోలీసులు వస్తారనే సమాచారం తెలుసుకుని వాళ్ళు కూడా పరారైనట్లు మనకు సమాచారం ఉంది. వాళ్ళు కూడా అందుబాటులో లేకపోవడంతో వాళ్ళ ఇళ్లకు వెళ్లి నోటీసులు కూడా అంటించి వచ్చారు. ఇవాళ ఉదయం 10 గంటలకు పులివెందుల పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ కార్యాలయం ముందు విచారణకు రావాలి, అన్ని డాక్యుమెంట్లు, వాళ్ళ మొబైల్ ఫోన్లు, డిజిటల్ డాక్యుమెంట్లు అన్ని కూడా తీసుకొని సోషల్ మీడియాలో వాళ్ళు గత 5 ఏళ్ల పాటు పనిచేసినటువంటి అన్ని కూడా ఏమాత్రం డిలేట్ చేయకుండా ఉన్న పలంగా అవన్నీ తీసుకొని రావాలని కూడా పులివెందుల డిఎస్పీ ఆదేశాలతో 41A నోటీసులు కూడా జారీ చేశారు. అయితే వీళ్ళెవరు కూడా జిల్లా కో కన్వీనర్లు, జిల్లా కన్వీనర్ ఎవరు కూడా అందుబాటులో లేకుండా పరారులో ఉన్నట్లు కూడా పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఆ నలుగురి కోసం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 2-3 టీములు కూడా పనిచేస్తున్నాయి. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు నిన్న రోజు ఎక్కడ ఉన్నారు, ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే వాళ్ళ మొబైల్ ట్రాకింగ్ కూడా ద్వారా వాళ్ళని పట్టుకునేందుకు కూడా పోలీస్ శాఖ ప్రయత్నాలు చేస్తుంది. 41A నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా టైం కేటాయించినప్పటికీ ఇవాళ ఉదయం 10 గంటలకు పులివెందుల డిఎస్పీ కార్యాలయానికి హాజరు కావాలని స్పష్టంగా నోటీసులో పేర్కొన్నప్పటికీ వారు హాజరు కాకుండా తప్పించుకోవడం పైన పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణిస్తుంది. వీటితో పాటు ఇంకా మిగిలిన అసెంబ్లీ ఇన్ఛార్జీలు కడప జిల్లా వ్యాప్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలంటే వారందరూ కూడా నోటీసులు జారీ చేసే పనిలో ఉన్నారు. ఒక్కొక్క కో కన్వీనర్ 200 నుంచి 250 మంది సభ్యులను వాట్సాప్ గ్రూప్ ద్వారా చేర్చుకుని వారికి అధికార పార్టీ నేతలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కూడా వీళ్ళు చేసేటువంటి నిత్యకృతం. వీరందరికీ కూడా కంటెంట్ సజ్జల భార్గవి రెడ్డి ద్వారా ఈ వివేకానంద రెడ్డి జిల్లా కో కన్వీనర్ ఎవరైతే ఉన్నారో వివేకానంద రెడ్డి ద్వారా ఈ జిల్లా కో కన్వీనర్లకు సమాచారం ఆ కంటెంట్ అందిన తర్వాత వారందరూ కూడా వాట్సాప్, సోషల్ మీడియా, అదేవిధంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్టులు చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో వీరందరినీ కూడా ప్రశ్నించేందుకు జిల్లా పోలీసులు, పులివెందుల పోలీసులు వారికి 41A నోటీసులు జారీ చేశారు. పవిత్ర, ధన్యవాదాలు మురళి.